పరిశుద్ధ దేవా ప్రణుతించెదను నీ నామమునే ఘనపరచెదను యేసయ్యా 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 పరిశుద్ధ దేవా ప్రణుతించెదను నీ నామమునే ఘనపరచెదను ప్రణుతించెదను నీ నామమునే ఘనపరచెదను చేతిలో ఎంతో ప్రేమతో చేకి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో రక్షణ ద్వారం సందేశములు అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు. దేవదేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? దేవుని మహాకృప చేత మరొక పర్యాయం మీ ముందుకు వచ్చి దేవుని మాటలు పంచడానికి, మీ క్షేమం కొరకు ప్రార్థించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమాల ద్వారా ప్రతిరోజు అనేక లక్షల మంది ఈ మా కార్యక్రమాలు వీక్షిస్తూ దీవించబడ్డాము, స్వస్థత పొందాము, అనేక విషయాలు మేము నేర్చుకున్నామనేటువంటి సాక్ష్యాలు విని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మీలో అట్టివారు ఉన్నట్లయితే తప్పక మాకు ఫోన్ చేయండి, మీ అనుభవాలను మాతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమాల కొరకు మీ వంతుగా ప్రార్థన, సహాయ సహకారాలు అందించి దైవ కృపకు పాత్రులుగా మీరు ఉండండి. నేను ఈరోజు మీకు చెప్పాలని సిద్ధపడినటువంటి అంశం ఏంటంటే, దేవునికి లోబడుచున్నావా? మనం దేవునికి లోబడుతున్నామా? లోబడటం అంటే ఏంటి? లోబడటం ద్వారా మనం పొందుకునే లాభాలేంటి? లోబడకపోతే మనకు వచ్చే నష్టాలు ఏమిటి? ఈ సంగతులు నేను మీకు సవివరంగా 2 భాగాల్లో నేను మీకు అందించాలని సిద్ధపడ్డాను. జాగ్రత్తగా వినండి, మీ మనస్సున భద్రము చేసుకొనండి. ఖచ్చితంగా ఈ వర్తమానము ద్వారా మీరు మేలు పొందుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. గమనించారా? ప్రవక్త అయినటువంటి మోషే ఇజ్రాయేల్ అందరిని ఒక చోట కూర్చోండబెట్టి వారికి చెబుతున్నటువంటి మాటలు ఇవి. బైబిల్ గ్రంథములో అతిపెద్ద ప్రవక్త ఎవరు అనంటే మోషే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. దేవునికి అత్యంత దగ్గరగా ఉండిన వ్యక్తి. 20 లక్షల మంది పైచిలుకు ఇశ్రాయేలు జనాంగానికి గొప్ప నాయకుడు, అభిషేకం కలిగినటువంటి ప్రవక్త ఈ మోషే. అటువంటి మోషే ఇజ్రాయేలులందరికీ మాట చెప్తున్నాడు. ఓ ఇజ్రాయేలీలారా, మీరు మీ దేవుడైన యెహోవాకు. ఇజ్రాయేలీలు అంటే ఎవరంటే దేవుడు కోరుకున్న ప్రజలు, దేవుడు ఏర్పరుచుకున్న ప్రజలు, దేవుడు విమోచించుకున్న ప్రజలు. ఒకప్పుడు అదొక జాతి, ఇప్పుడు జాతి కాదు. సర్వలోకములో, సమస్త దేశాలలో, రాష్ట్రాలలో, ప్రాంతాలలో, అనేక చోట్ల దేవుడు అనేకులను ఎన్నుకొని ఏర్పరచుకొని తనకు స్వకీయ జనంగా పేరు పెట్టి పిలుచుకొని తన సొత్తుగా చేసుకుంటున్నాడు. వారే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే కులం, మతం, జాతి కాదు. క్రీస్తును కలిగిన వారే క్రైస్తవులు. క్రీస్తును కలిగి ఉండకుండా మేము క్రిస్టియన్స్, మేము క్రైస్తవులం అని ఏదో భౌతికంగా చలామణి అవుతారంతే. దేవుని లెక్కల్లో వారు ఉండరు. కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రియ స్నేహితుడా, స్నేహితురాల, దేవుని సొత్తుగా మారినటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. మన దేవుడు ఎవరు? చాలామందికి దేవుడెవరో ఇంకా తెలియట్లా, దేవుని పేరేంటో ఇంకా ఎరగట్లా. ఎంతో కాలముగా చర్చ్కి, ఎంతో కాలముగా ప్రార్థన, ఎంతో కాలముగా బైబిలు, కానీ దేవుడు ఎవరు? దేవుని పేరేంటి? దేవుని పోలికలేంటి?
అంటే అటు ఇటు తడుముకుంటున్నారు. నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, మన దేవుడు యెహోవా. యెహోవా అనే మాటకు ఉన్నవాడు, అనువాడు. ఆయన సృష్టికర్త, మనలందరినీ పుట్టించిన తండ్రి, పాలించుచున్న చక్రవర్తి. ఆయనే 2000 సంవత్సరాలకు పూర్వము నరావతారిగా, మనలో ఒకనిగా, రక్తమాంసాలు దాల్చుకుని మనిషిగా యేసు క్రీస్తు అను నామమున మన మధ్యకు వచ్చాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణమయ్యాడు. మనందరి కొరకు గృహాలు, మనందరి కొరకు అందమైన రాజ్యం సిద్ధపరచడానికి. అలాగని మనం ఒంటరిగా అనాథలుగా వదలలా. వేరొక ఆదరణకర్త ఆ సర్వసత్యములోనికి వెళ్ళేంత వరకు, ఆ నిత్య జీవములోనికి మనల్ని చేర్చేంత వరకు మనకు అండగా, తోడుగా, సహకారిగా ఉండట కొరకై పరిశుద్ధాత్మ శక్తిని పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు, క్రియ జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. ప్రప్రథమంగా యెహోవా, మధ్యమములో యేసుక్రీస్తుగా, ఈ యుగాంతములో, ఈ కృపాకాలములో పరిశుద్ధాత్మ దేవునిగా తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. తండ్రి అంటే కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఆయనలోనే ఉన్నట్టు. కుమారుడైన యేసు అంటే తండ్రియు పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు. పరిశుద్ధాత్మ దేవుడు అనంటే తండ్రియు యేసయ్య ఉన్నట్టు. విభజించి చూడకూడదు, ఒకే దేవుడు. కాబట్టి మన దేవుడు యేసు క్రీస్తు. చెప్పాలి ధైర్యంగా, యేసు క్రీస్తు నా దేవుడు అని చెప్పడానికి చాలామంది సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు, మోమాట పడుతున్నారు. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ముందుంటున్నారు, ఆయన చేత మేలులు దక్కించుకోవడానికి ముందు వరుసలు ఉంటున్నారు. ఆయన కొరకు నిలబడడానికి మాత్రం, సాక్షిగా ఉండడానికి మాత్రం వెనక్కి నక్కుతున్నారు. అయ్యో, ఒకానొక దినం వస్తుంది, అప్పుడు కూడా ఆయన నువ్వెవరో నేను ఎరగను, నీవెవరో నాకు తెలియదు, ఇక్కడి నుంచి పో అనే రోజు రాకముందే మనము ఆయన నామాన్ని ఒప్పుకొనొచ్చు, ఆయనకు సాక్షిగా, ఆయనకు మహిమ తెచ్చేవారిమిగా మనం ఉండాలి. చూడండి ప్రియులారా, మోషే అంటున్నాడు, మీ దేవుడైన యెహోవాకు లోబడి. లోబడి లోబడి అంటే ఏంటి? చేతులు కట్టుకుని ఉండడమా? మోకరిల్లు ఉండడమా? తల వంచుకుని ఉండడమా? ఏంటి లోబడటం? లోబడి అనే మాటలోని అర్థం ఏమిటి? చూడండి, అక్కడ ఏమనుందంటే ఆయనకే భయపడి, మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలను అనుసరించి, రెండవదిగా ఆయన మాట విని, మూడవదిగా ఆయనను సేవించి, నాలుగవదిగా ఆయనను హత్తుకొనుట, ఐదవదిగా. లోబడటం అంటే ఇది. మీ దేవుడైన యెహోవాకు లోబడి, లోబడి అని చెప్తున్నాడు మోషే. లోబడటం అంటే దేవునికి భయపడడం, దేవుని ఆజ్ఞలను గైకొనడం, దేవుని మాట వినడం, వినిపించుకోవడం, దేవుణ్ణి సేవించటం, దేవుణ్ణి హత్తుకోవటం. చేస్తున్నామా ఇవి? చూడండి, చాలామంది దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు. లేదు భయం దేవుడంటే, లేదు భక్తి దేవుడంటే. వారి భక్తి కోసం, వారి అవసరాల కోసం ఒక ఆట వస్తువుగా, అవసరాలు తీర్చే వ్యక్తిగా దేవుణ్ణి ఎంచుచున్నారు. కానీ ఆయన మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడని మాత్రం గుర్తించి ఆయనకు భయపడటం లేదు, భయపడటం లేదు దేవునికి. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, మీరు ఆయనకు భయపడితే ఎవ్వరికి భయపడక్కర్లా. భయపడవలసిన ఆయనకు మీరు భయపడలేదనుకో, ప్రతి దానికి, ప్రతి వారికి భయపడాలి.
చూడండి, చాలామంది చాలా పిరికోళ్ళు, ప్రతిదానికి అదిరి బెదిరి భయపడుతూ కంగారు పడుతూ వణికిపోతూ ఉంటారు. ఎందుకు? చిన్ని విషయాలకి, చిన్ని సంగతులకే బహుగా అదిరిపోయి బెదిరిపోయి భయపడిపోయి దడదడలాడిపోతూ వణికిపోతూ. ఎందుకంత విపరీతమైన భయం? ఎందుకంత పిరికితనం? ఎందుకంటే దేవుని గూర్చిన భయం ఎవరికైతే లేదో, ఏ మనిషిలో ఏ హృదయంలో అయితే లేదో, ఆటోమేటిక్గా ఆ హృదయంలోనికి, ఆ మనిషిలోనికి, ఆ వ్యక్తిలోనికి ఆ పిరికితనం వచ్చి కూర్చుంటుంది. ఒక తుమ్మినా భయమే, దగ్గినా భయమే, ఊ అన్నా భయమే, ఆ అన్నా భయమే. మనం అతిగా భయపడి అదిరిపడి ఏదైనా చేయగలుగుతామంటే మన వల్ల ఏమీ కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు అతిగా భయపడి, అనవసరంగా భయపడి కలవరపడి ఎందుకు మన ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాం? ఆలోచించండి. మనము దేవుని భయం కలిగి ఉండాలి. మనకు దేవుని గురించిన భయం, ఆ భయం లేక, ఆ దేవుని గూర్చిన భయం మనలో ఉండక పిరికితనము ఆవరించుకొని ఉంటున్నా. చూడండి ప్రియులారా, దేవునికి భయపడాలి. రెండవది, ఆయన ఆజ్ఞలను గైకోవాలి. యెహోవా దేవుడు మోషే గారి ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చారు. మోషే గారు వాటిని వివరించి 600 చేశారు. అయితే క్రొత్త నిబంధనలో మన యేసు దేవుడు వచ్చి ఆ పాత నిబంధనంతటిని నెరవేర్చేసి మనకు ఒక క్రొత్త నిబంధనలు మన చేతుల్లో పెట్టి క్రొత్త ఆజ్ఞలు ఇచ్చారు. 2. ఒకటి, దేవుణ్ణి ప్రేమించమని. రెండవది, నిన్ను ప్రేమించుకుంటున్నట్లే నీ పొరుగువారిని ప్రేమించమని. అవును ప్రియులారా, 2 ఆజ్ఞలు. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి మనం. రెండవది, మన పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు కూడా నీవు గైకొనలేకపోతున్నావు అని అంటే ఆలోచించు, ఏ స్థితిలో ఉన్నావో. దేవుణ్ణి ప్రేమించాలి మనం, మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. మనం దేవుని ప్రేమిస్తున్నామా? మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తూ పొరుగువారు నాశనం అవ్వాలి, పొరుగువారికి కష్టాలు రావాలి, పొరుగువారికి అలా అవ్వాలి అని కోరితే దేవుని ఆజ్ఞ మనం సంపూర్ణంగా నెరవేర్చినట్లు కాదు, పాటించినట్లు కాదు. 2 ఆజ్ఞలు, దేవుణ్ణి ప్రేమించటం, నెక్స్ట్ పొరుగువారిని ప్రేమించటం. ప్రేమ ప్రేమ ప్రేమలోనే ఉన్నవి ఈ ఆజ్ఞలు. క్రైస్తవ్యం, క్రీస్తును గూర్చిన జ్ఞానం, క్రీస్తును గూర్చిన సువార్త, ఇవన్నీ ప్రేమతోనే ఇమిడి ఉన్నాయి. కాబట్టి మనము దేవుని ఆజ్ఞలను గైకొనాలి. మూడవదిగా, ఆయన మాట వినాలి. వినడం అంటే చెవితో ఆలకించటం కాదు. ఆలకించటం వేరు, వినటం వేరు. వినడం అంటే చెప్పబడిన మాటను క్రియల్లో చూపటం. నాకు దాహం అన్నాను అనుకోండి, వినేసి ఊరుకోరు. త్వరగా గ్లాస్తో, బాటిల్తో, చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి పెడతారు నాకు. ఎందుకంటే దాహం, మంచినీళ్ళు అన్నాను. ఆ మాట వినేసి విన్నామండి, వినబడిందండి అని ఉండరు కదా. దాన్ని క్రియల్లో చూపెట్టడమే వినడం. అది వినడం. మనం ఆయన మాటలు వినాలి. 4వదిగా, ఆయన్ను సేవించాలి. కోటాను కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, మహాసర్వ సైన్య సమూహముతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతగణాలతో
స్తుతించబడుచు, కొనియాడబడుచు, కీర్తించబడుచున్న దేవుడే మన దేవుడు. వాటితో పాటు, వారితో పాటు మనమును ఆయనను సేవింపబద్దులమై ఉన్నాం, ఆయన ఆరాధింపబద్దులమై ఉన్నాం. ఆయన స్తుతించాలి, ఆయన్ను మహిమపరచాలి, ఆయన్ను కీర్తించాలి, ఆయన్ను హెచ్చించాలి, ఆయన్ను పొగడాలి. కొంతమందికి ఎంతసేపు దేవుడు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇదే బాధ. ఎన్నిచ్చాడో, ఎన్ని చేశాడో, ఎన్ని తెచ్చాడో, ఎన్ని పెట్టాడో ఇవేమి పట్టించుకోరు. ఇంకేమి లేదు అది వెతికి, అది ఎప్పుడు ఇస్తావు, అది ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు జరుగుతుంది, లేని దానికోసమే ఆరాటం తప్ప ఉన్నదానికోసం. నా ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, గమనించండి. దేవుడు చేశాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు ప్రసాదించాడు. వాటిని బట్టి, వాటన్నిటినీ ప్రసాదించిన మహోన్నతుణ్ణి, మహాదేవుణ్ణి స్తుతించాలి, సేవించాలి, ఆరాధించాలి, పూజించాలి, మహిమపరచాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడిచ్చిన వాటన్నిటిని మర్చిపోయి, ప్రసాదించిన వాటన్నిటిని పెడచెవిన పెట్టి, ఇంకేమైతే లేవో వాటి కోసం, ఇంకా ఏమైతే లేవో వాటి కోసం పరితపించడం కాదండి. నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. మనం దేవుణ్ణి సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, కొనియాడాలి, ఘనపరచాలి, హెచ్చించాలి దేవుణ్ణి. అది లోబడటం. ఐదవదిగా ఆయన హత్తుకోవాలి. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వచ్చాయి కదా అని అటో చూపు ఇటో కాలు వేయకూడదు. శ్రమైనా, నిందలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా మనం ఆయన హత్తుకొని ఉండాలి. ఏ అండ కాగొడుగు, ఏ వాళ్ళు కావాలు వద్దు. నిజదేవుడు, సత్యదేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఆయన హత్తుకొని ఉండాలి. ఇది లోబడటం. నీ దేవుడైన యెహోవాకు లోబడటం అంటే ఇది. ఆయనకు భయపడటం, ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయన మాట వినడం, ఆయన్ను సేవించటం, ఆయన్ను హత్తుకోవటం. ఓ దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులారా, ఈ విధంగా దేవునికి మీరు లోబడుచున్నారా? చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వాక్యం, 24 నుంచి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపరి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడ్డారట. నిజం ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి సువార్త చేసుకొని, సువార్త పని ముగించుకొని పడవలో, దోణిలో ప్రయాణమై వస్తూ ఉన్నారు. సడన్గా, అనుకోకుండా, అప్పటికప్పుడు భయంకరమైనటువంటి తుఫాను, ఆ సముద్రం మధ్యలో అలలు, ఉరుములు, మెరుపులు, భయంకరమైన గాలులు. ఇక శిష్యులు అనుకున్నారు, అయిపోయింది మా పని, ఇక ఇదే చివరి దినం, ఇంకెవరు మనల్ని రక్షిస్తారు, ఇంకెవరు మనల్ని ఒడ్డుకు చేరుస్తారు, అయిపోయింది అని దీర్ఘాలు, ఏడుపులు, పెడబొబ్బలు. ఈలో ఒక శిష్యుడు వచ్చి ప్రభువారి దగ్గర ఈ విషయాన్ని చెప్పుకుంటాడు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారు నిద్రించుచున్నారు అని ఉంది అక్కడ. ఎందుకు ఆయన నిద్రించుచున్నారో, నిద్రించే దేవుడు కాదు, కానీ ఆయన నిద్రించుచున్నారు అన్నట్టుగా అక్కడ వ్రాయబడింది. దాని వెనకాల ఒక కారణం ఉంది. అది కాదు ఇప్పుడు
ప్రభువారు మేలుకుని నిలవబడి దోణి మీద వేస్తున్న గాలులను, ఎగిసెగిసి పడుతున్న అలలను, పైకి వస్తున్న కెరటాలను ఒకే మాట, ఏయ్ నిమ్మళించు అన్నారట. ఎప్పుడైతే ప్రభువారు ఆగు నిమ్మళించు అని అన్నారో క్షణాల్లో అదంతా నిమ్మళమైపోయిందట. ఏదది? సముద్రము. ఏంటది? తుఫాను, అలలు, భయంకరమైన బీభత్సమైన గాలి నిమ్మళమైపోయాయంట. శిష్యులు ఆశ్చర్యపడిపోయి, శిష్యుల నోటంట మాట లేక, ఈయనెవరు? గాలిని, నీరుని, సముద్రాన్ని, తుఫానుని గద్దించుచున్నారు. ఈయన గద్దించుచుంటే ఇవన్నీ లోబడుతున్నాయి, ఈయనెవరు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడుతున్నారట. నిజం ప్రియులారా, మన దేవుడు సర్వశక్తుడు. ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు, ఆయన వాక్కునకు ఏదైనా ఎవరైనా లోబడవలసిందే. లోబడుతుందండి ఆకాశం, లోబడుతుందండి భూమి, లోబడుతున్నాయండి పంచభూతాలు, లోబడుతున్నాయి దేవునికి, లోబడుతున్నాయి దేవుని మాటకు. మానవుడే, మనమేనండి ఆయన స్వరూపములో, ఆయన పోలిక చొప్పున, ఆయన కంటే కొంచెం తక్కువగా ఆయన స్వహస్తాలతో తయారు చేయబడ్డం చూశారు. మనమే లోబడటం లేదు, మనమే లోబడటం లేదు. ఆయన ఎంత దుఃఖపడుతున్నాడో, దేవుడు ఎంతగా చింతిస్తున్నాడో, దేవునికి మనం ఎంత బాధను, ఎంత దుఃఖాన్ని మిగులుస్తున్నామో గమనించండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 18-19 వచనాలు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా మీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతట మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూసారా ప్రియులారా, లోక సంబంధమైన శక్తులు, అపవాది వాని అనుచరులు, పాప పిశాచి శక్తులు, మాంత్రిక తాంత్రిక శక్తులు ఏవైనా సరే ఆయనకు లోబడతాయి, ఆయన మాటకు భయపడతాయి, ఆయన ఆజ్ఞకు గడగడలాడతాయి. మనం లోబడుతున్నామా? గమనించండి. ఈ తర్వాత వర్తమానంలో లోబడుట వలన లాభాలేంటి, లోబడకపోతే నష్టాలేంటి, అవి మనం నేర్చుకుందాం. మనం దేవునికి లోబడి ఆయన ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుందాం.